పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సౌదీ నుంచి ముడి చమురుతో బయలుదేరిన లైబీరియన్ నౌక భారత్కు చేరుకుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమయ్యాక హార్ముజ్ జలసంధి నుంచి సురక్షితంగా ప్రయాణించి భారత్ చేరుకున్న నౌక ఇదే. ఇండియన్ కెప్టెన్ నేతృత్వంలో షెన్లాగ్ సూయిజ్ మ్యాక్స్ ఆయిల్ ట్యాంకర్ హార్ముజ్ జలసంధిని దాటుకుని ముంబై పోర్టుకు చేరుకుంది. భారత నేతృత్వంలోని నౌక వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని దాటింది. ఈ ఓడ లైబీరియా జెండాను పెట్టుకుని ముడి చమురు ట్యాంకర్ను ముంబై ఓడరేవుకు చేరుకుంది. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా ఓడలో ముడి చమురు లోడ్ను తీసుకొచ్చిన షెన్లాగ్ సూయజ్ మ్యాక్స్ నౌక ఇవాళ ముంబైకి చేరుకుందని పోర్టు ట్రస్ట్ వెల్లడించింది. జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాతే ముంబై చేరుకుంది. మార్చి 1 తర్వాత రాస్ తనూరా నుంచి నౌక బయలుదేరింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ మధ్య జరిగిన కీలక చర్చల అనంతరం ఇరాన్ నుంచి సానుకూల నిర్ణయం వెలువడింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హార్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ జలమార్గం ద్వారా ముడి చమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగరాగ్జీని కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న షెన్లాగ్ సూయజ్ మాక్స్ నౌక భారత్కు చేరుకుంది. హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, సహజ వాయువులో 5వ వంతు హార్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఉమ్మడి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్ ఈ జలసంధిని మూసేసింది. తమ అనుమతి లేకుండా వచ్చే నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. చెప్పినట్లే పలు నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. ఈ తరుణంలో అప్రమత్తమైన భారత్ ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు జరిపింది. ఫలితంగా భారత్కు చెందిన చమురు, ఎల్పీజీ నౌకల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఇరాన్ అధికారులు అనుమతించారు. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సౌదీ నుంచి ముడి చమురుతో బయలుదేరిన లైబీరియన్ నౌక భారత్కు చేరుకుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమయ్యాక హార్ముజ్ జలసంధి నుంచి సురక్షితంగా ప్రయాణించి భారత్ చేరుకున్న నౌక ఇదే. ఇండియన్ కెప్టెన్ నేతృత్వంలో షెన్లాగ్ సూయిజ్ మ్యాక్స్ ఆయిల్ ట్యాంకర్ హార్ముజ్ జలసంధిని దాటుకుని ముంబై పోర్టుకు చేరుకుంది. భారత నేతృత్వంలోని నౌక వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని దాటేసింది. ఈ ఓడ లైబీరియా జెండాను పెట్టుకుని ముడి చమురు ట్యాంకర్ను ముంబై ఓడరేవుకు చేర్పించింది. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా ఓడరేవులో ముడి చమురు లోడ్ను తీసుకొచ్చిన షెన్లాగ్ సూయజ్ మ్యాక్స్ నౌక ఇవాళ ముంబైకి చేరుకుందని పోర్టు ట్రస్ట్ వెల్లడించింది. జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాతే ముంబై చేరుకుంది. మార్చి 1న రాస్ తనూరా నుంచి నౌక బయలుదేరింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ మధ్య జరిగినటువంటి కీలక చర్చల అనంతరం ఇరాన్ నుంచి సానుకూల నిర్ణయం వెలువడింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హార్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతిచ్చింది. ఈ జలమార్గం ద్వారా ముడి చమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీని కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న షెన్లాగ్ సూయజ్ మ్యాక్స్ నౌక భారత్కు చేరుకుంది. హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, సహజ వాయువులో 5వ వంతు హార్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఉమ్మడి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్ ఈ జలసంధిని మూసేసింది. తమ అనుమతి లేకుండా వచ్చే నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. చెప్పినట్లే పలు నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. ఈ తరుణంలో అప్రమత్తమైన భారత్ ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు జరిపింది. ఫలితంగా భారత్కు చెందిన చమురు, ఎల్పీజీ నౌకల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఇరాన్ అధికారులు అనుమతిచ్చారు.